దీపావళి రోజు మనం ఎలాంటి రెమెడీ చేస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసొస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సాయంత్రం పూట మనం చాలామంది లక్ష్మీ పూజ చేసుకోవటం ఇట్లా మనం జరుగుతుంది. మిడ్‌నైట్ మనకి 12 నుంచి 1:45 లోపు అమ్మవారి యొక్క జపం మన నామ జపం అనేది శ్రీం కావచ్చు, లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఇట్లా అమ్మవారి యొక్క మంత్రాన్ని గాని మనం ఆ రోజు నైట్ గాని జపం చేయగలిగితే చాలా అదృష్టం. అంటే మనం అమ్మనేంటంటే చాటలతోటి ఆవాహన చేసి అంటే చాటల్ని రెండిటిని కూడా శబ్దం చేసి మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ఆ రోజు కోరుకుంటాము. కాకపోతే అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయలేరు. కొంతమందికి భయమేస్తుంది. ఎందుకంటే ఆ రోజు మొత్తం చీకటిగా అమావాస్య ఉంటుంది కాబట్టి మొత్తం చీకటి చేసి ఇల్లు మనం అట్లా ఆరాధన చేస్తాము. అట్లా కాకపోయినా జనరల్‌గా మనం చేసుకునే రాశి ప్రకారంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నాన విధానం. ఇప్పుడు మేషరాశి వారు ఆ రోజు పర్టిక్యులర్ ఎలా స్నానం చేయాలి? ఏదైనా సరే గాని ఒకటి పర్టిక్యులర్ మేషరాశి వారు ఏంటంటే ఒకటి కర్పూరం ఆయిలు, లేదనుకుంటేనేమో అత్తరు దొరికితే అత్తరు. అది మనకు ఒక 3 డ్రాప్స్ మనం మార్నింగ్ మనం దీపావళి రోజు మార్నింగ్ కొంచెం మంచి బ్రహ్మముహూర్తంలో లేసి అదొక 3 డ్రాప్స్ మనం దాంట్లో వేసుకొని, మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని నెక్స్ట్ దీపావళి కల్లా నేను ఈ టార్గెట్ రీచ్ కావాలి అని చెప్పి కోరుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ వాటర్ తోటి మనం స్నానం చేయాలి. అప్పుడేమైతదంటే మన షట్‌చక్రాలు క్లీన్ అవుతాయి. ఒక పాజిటివ్ ఆరాని మనం అట్రాక్ట్ చేస్తాము. ఈ మన ప్రక్షాళన జరుగుతుంది. అంటే రిఫ్రెష్‌మెంట్ జరుగుతుంది. మనం ఎక్కడెక్కడికో ఎళ్ళొస్తున్నాం. నెగెటివ్ ఆరా అనేది మనకు కనెక్ట్ అవుతుంటది కాబట్టి, అది ప్రక్షాళన జరుగుతా ఉంటుంది. అలాగే మీకు శుక్ర బలం పెరుగుతది.